ఇంట్లో ఏంటంటే ఒక సంపాదించడం స్టార్ట్ అయినప్పుడు మనం ఖాళీగా కూర్చున్నప్పుడు మనకు పిచ్చెక్కి మనం డిప్రెషన్లోకి వెళ్ళి నెగిటివ్ థాట్స్ వస్తాయి. ఎందుకు బతుకుతున్నారా నేను అని ఒక సిచ్యువేషన్. ఎందుకంటే నా ప్రెగ్నెన్సీలో అది ఉండే నాకు. నువ్వు అలాంటి ఫేస్ అనేది ఒకటి చూసేసి ఇలా ట్రై చేసావా? నాకు అనిపిస్తుంది ఇంకొకసారి నేను ప్రెగ్నెంట్ అవ్వను. ఐ డోంట్ వాంట్ టు గెట్ ప్రెగ్నెంట్ అగైన్. ఓకే, ఎందుకంటే ఇలాంటి ఫేస్ ఒకటి ఉంటుందని చెప్పేసి ఆ భయంతోనే. నేను అక్క వాళ్ళని చూసినా కదా, మై సిస్టర్స్ వేర్ సో హ్యాపీ. పెద్దక్క కానీ చిన్నక్క కానీ వాళ్ళిద్దరికి 2 kids ఉన్నారు. దర్ ప్రెగ్నెన్సీ వాజ్ సో గుడ్. మై ప్రెగ్నెన్సీ వాజ్ సో టఫ్. సో దాని తర్వాత నేను అనుకుంటా దేవుడు ఒక బేబీ ఇచ్చిండు నాకు, అండ్ దట్ ఈస్ అమోధ. చాలు. అందరు వచ్చి ఒక్క పిల్ల ఉంటే ఎట్లా, తోడు ఉండాలి కదా, ఇంకొకరిని పెట్టుకో. నేను కానా, నువ్వు అంటే నువ్వు కాను, కావాలంటే నువ్వు అనిస్తా అంటే కానీ నేను పెంచుకుంటా, కావాలంటే ఇద్దరిని ఈక్వల్ గా చూస్తా. నువ్వు పెంచుకో అంటున్నావు కదా, నువ్వు ఇచ్చేసే ఇంకొకరిని. కానీ నువ్వు ఇలా చెప్తూ ఉంటే సో అమ్మాయిలకేమో ఈ విషయంలో బాధలు ఉంటాయి, అబ్బాయిలకేమో ఎలాంటి విషయంలో బాధ ఉంటుంది తెలుసా? ఇంకా పెళ్లి కాలేదురా నీకు? ఇదే అన్నమాట. ఇలాంటి విషయంలో మాకు ఆ బాధలు ఉంటాయి, సో పిల్లల విషయంలో ఇట్లా లేదు. బట్ ప్రెగ్నెన్సీ టైంలో నేను ఆ ఫేసెస్ అన్ని చూసిన తర్వాత, అండ్ దెన్ ప్రెగ్నెన్సీకి కూడా మనకి ప్రెగ్నెన్సీ అవుట్ఫిట్స్ ఆల్సో అప్పుడు నేను సంపాదించట్లేదు, నేను కొనుక్కోవాలన్నా సరే మై హస్బెండ్ ఇస్ దేర్ ఫర్ ఎవ్రీథింగ్. ఆయన ఉన్నారు, బట్ నాకేంటో ఆయన అడగాలనిపించదు. సో అట్లా ప్రెగ్నెన్సీ టైంలో ఫోటోషూట్స్కి కానీ నా యూస్ టు రిక్వెస్ట్ పీపుల్ ఫోటోషూట్కి అవుట్ఫిట్స్ కావాలి అట్లా ఇట్లా. కొందరు ఉన్నారు, కొందరు దే హ్యావ్ సపోర్టెడ్ మీ. దాని తర్వాత నేను అనుకున్నాను, అమ్మ ఏంది అందరిని అడిగేది, నేనే ఒక బొటిక్ ఓపెన్ చేసుకుంటా, నా బట్టలు నేనే కుట్టుకుంటా, నేనే జనాలకి ఇంకా బడ్జెట్ ఫ్రెండ్లీలో ఇస్తా. ఒక్కొక్క డ్రెస్కి ఇంత కాస్ట్ అంటే నేను అసలు పెట్టకపోతుండే. అంత పెట్టి అవుట్పుట్ చూస్తే చాలా బేకార్ వస్తుంది అవుట్పుట్ మనకి డెలివరీ అయిన తర్వాత. కొన్ని దేర్ ఆర్ వెరీ గుడ్, కొన్ని ఉన్నాయి తక్కువ బడ్జెట్ అని పెడతారు, సీదా అవుట్పుట్ చూస్తే బేకార్ ఉంటుంది. సో దాని తర్వాత నేనేమనుకున్నా అంటే ఇట్లా కాదు, నేనే సెల్ఫ్, నాకు ఎర్నింగ్ ఇస్ ఇంపార్టెంట్, నేను బొటిక్ ఓపెన్ చేసుకుంటా అని చెప్పి నేను బొటిక్ ఓపెన్ చేసుకున్నాను. అలాగే సో ఫ్యామిలీ నెంబర్ 1 షోకి అన్ని వేసుకున్నవన్నీ కూడా నాది సెల్ఫ్. నా బొటిక్ నుంచి ఇప్పటికీ బొటిక్ ఉందా? కన్యా నైస్ పా. మొత్తానికైతే ఇన్ని అంటే డిఫరెంట్ ఫేసెస్ని కూడా నువ్వు మెయింటైన్ చేస్తూ ముందుకెళ్తున్నావు అంటే ఇట్ వాస్ వెరీ నైస్. చేయాలి చాణక్య, లేకుంటే కష్టం. యా. అండ్ ప్రియా, సో అనసూయ భరద్వాజ్, సో అనసూయ గారు మీ రిలేషనా లేకపోతే ఏంటి? ఇంతకుముందు నీ పేరు అయితే ప్రియా భరద్వాజ్ అని ఉండింది, కానీ ఇప్పుడు అయితే ధరణి ప్రియా అని చెప్పేసి పిలిపించుకున్నాం. ఏంటి అనసూయ భరద్వాజ్కి అండ్ ప్రియా భరద్వాజ్కి ఏమైనా లింక్ ఉందా? స్టార్టింగ్ లో ఎవ్రీవన్ యూస్ టు సే దట్, నేను ఎప్పుడైతే ప్రియా భరద్వాజ్ అని ఇండస్ట్రీలో వచ్చినప్పుడు పెట్టుకున్నానో ఎవ్రీవన్ యూస్ టు సే దట్ మేము అనసూయ భరద్వాజ్ రిలేటివ్స్, అనసూయ భరద్వాజ్ రిలేటివ్స్, ఇద్దరు భరద్వాజ్ ఉన్నారు అని అంటుండే. నీకు కూడా తెలుసు, బికాస్ వీ వర్క్ టుగెదర్ ఇన్ అ ఛానల్. సో అప్పుడు అందరు అంటుంటే ఐ యూస్ టు హెసిటేట్ టు సే, ఎందుకంటే నాకు అక్క త్రూ రావాలని లేకుండే. అంటే రిలేషన్ ఏంటి అంటే షీఈ్ మై వదిన. అంటే ఎలా అంటే మై డాడ్స్ సిస్టర్ డాటర్, నా మేనత్త కూతురు. ఓకే. సో మా చిన్నత్త కూతురు అనమాట. చిన్నత్త కూతురు, మా డాడీ వాళ్ళ సిస్టర్ డాటర్ అనసూయ. సో ఇండస్ట్రీలో అక్క వచ్చిన తర్వాత ఆబ్వియస్లీ షీ ఈజ్ అన్ ఇన్స్పిరేషన్ ఫర్ మీ ఇన్ మై ఫ్యామిలీ. ఎట్లా అంటే అంటే అనసూయ ఇప్పుడు తను ఏదైనా ఫంక్షన్కి వస్తుంది అంటే మేమంతా ఫుల్ ఎక్సైట్ అయిపోతుండే, అక్క వస్తుంది. ఆ ఎక్సైట్మెంట్ మాలో ఉండే మేము చిన్నగా ఉన్నప్పుడు. దాని తర్వాత ఐ వాంటెడ్ టు సీ హౌ ఇండస్ట్రీ ఈజ్. ఐ డోంట్ వాంటెడ్ టు టేక్ హర్ హెల్ప్. నేను ఇండస్ట్రీకి వచ్చిన దాని తర్వాత కూడా చాలాసార్లు వి మెట్, మేము కలుస్తూనే ఉంటాము, ఫ్యామిలీ ఫంక్షన్స్ అయినా సరే కలుస్తూ ఉంటాము. అక్క వాజ్ వెరీ గుడ్. అండ్ ఇప్పుడు నాది ఏదైతే మూవీ రిలీజ్ అవుతుందో షీ సెడ్ నా వల్ల అయినా హెల్ప్ నేను చేస్తాను డెఫినెట్లీగా అని అన్నది. సో అట్లా అక్క ఒకసారి షోలో వెళ్ళినప్పుడు ప్రియా భరద్వాజ్ ఏంటి అని అన్నది. అయితే నేను అన్నా, నా పేరు ధరణి ప్రియా కదా అక్క, సో జనాలకి ధరణి అని చెప్తే ఎక్కట్లేదు, ధరణ ఏం పేరు అని అంటున్నారు. సో దాని తర్వాత నుంచి నాకు అనిపించింది ప్రియా భరద్వాజ్ అని పెట్టుకుందామంటే, అమ్మ నాన్న నీకు అంత మంచి పేరు ఆలోచించే పెట్టుంటారు కదా, సో ఆ పేరుని పక్కన పెట్టి నువ్వు ఆ పేరుని ఎందుకు విలువ ఇవ్వట్లేదు అన్నట్టు అక్క అన్నదనమాట. అండ్ దెన్ ఆఫ్టర్ ద మూమెంట్ షీ సెడ్ దాట్, దాని తర్వాత నా ఫేస్బుక్ కానీ ఇన్స్టా ఐడి కానీ అన్ని కూడా ధరణి ప్రియాకి మారిపోయింది. అలా మార్చేసేసుకున్నాం. సో నా పేరు ఏంటి ధరణి, ఆ పేరు. దాని తర్వాత దసరా మూవీలో ధరణి అనగా హీరో పేరు. దాని తర్వాత మన ఇది కూడా ఉంది కదా ధరణి పోర్టల్, అది వచ్చిన తర్వాత కూడా జనాల్లో ఇంకా ధరణి అనేది వెళ్ళిపోతుంది. అండ్ నౌ పీపుల్ ప్రొనౌన్స్ ఇట్ గుడ్, ధరణి. సో ఐ లవ్ మై నేమ్ నౌ.
సో ఎప్పుడైతే అనసూయ గారు చెప్పారో అప్పటి నుంచి నువ్వు కూడా మార్చుకొని రియలైజ్ అయ్యి అంటే నాకెప్పుడు ఆ థాట్ రాలేదు బట్ అక్క ఎప్పుడైతే చెప్పిందో ఐ ఫెల్ట్ లైక్ ఎస్ వాట్ షీ సెడ్ ఈస్ కరెక్ట్ కదా. నీకు ఏదైతే పేరు పెట్టారో అది ఏదో ఆలోచించే పెట్టుంటారు ఆ పేరు అమ్మా నాన్న నీకు. సో ఆ పేరునే నువ్వు పక్కన పెట్టేస్తే ఎలా? ప్రియా ఏంటి ప్రియా? ధరణి ప్రియా అంటే భూమి ప్రియమైనది. ప్రియమైనదే అందుకే మరి హైదరాబాద్ లో బాగా ప్రియమైనది. ఉట్టి ప్రియమైనది అంటే ఏంటి? ఉట్టి ప్రియ అని పెట్టి ప్రియమైంది ఏంటి? నువ్వు ప్రియమైనది, నువ్వెవరు? నువ్వు ధరణివి. నీకు అంత ఓర్పు సహనం ఉంది కాబట్టి ఇంకా ఇండస్ట్రీలో సర్వే. అది నిజం కాదులే కానీ ఈ మాట మాత్రం మాలో చెప్పి స్పెషల్ గా చెప్పించాలి. నాకు నిజంగానే పేషెన్స్ ఎక్కువ ఉందా. బట్ 10 years అవుతుంది ఇండస్ట్రీకి వచ్చి. ఏం సాధించిన చెప్పు? ఏం సాధించావు అని అనుకోవడం కంటే ఈ స్థాయికి వచ్చావు, ఇంకా చేయాల్సిన చాలా ఉంది అని అనుకుంటే దట్ వాస్ డిఫరెంట్ థింగ్. దేర్ ఇస్ అ లాట్ టు డు. యా. అండ్ ఇంకో విషయం చెప్పు, యాక్చువల్గా అనసూయ గారిని చూసే నువ్వు ఇన్స్పైర్ అయ్యి ఫీల్డ్లోకి వచ్చావా లేకపోతే ఓన్గా అలా ఏమైనా అనిపించిందా? సి నేను స్టార్టింగ్లో బీటెక్లో ఉన్నప్పుడు, అంటే అప్పటికే అనసూయ అక్క వాజ్ ఇన్ టు ద ఇండస్ట్రీ నేను బీటెక్లో ఉన్నప్పుడు. దాని తర్వాత మేము ఎప్పుడు అంటే తను అంటే సాక్షిలో చేసినప్పుడు, మా మ్యూజిక్లో చేసినప్పుడు, ఎప్పుడైతే తనది షో ఉంటుందో వీ యూస్ టు సిట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ టీవీ. ఇప్పుడు అక్క వస్తుంది అని ఒక ఎక్సైట్మెంట్లో ఉంటుండే. ఐ హ్యావ్ సీన్ దట్ ఎక్సైట్మెంట్ అండ్ ఐ వాంట్ మై రిలేటివ్స్ టు ఫీల్ ద సేమ్ ఎక్సైట్మెంట్ వెన్ ఐ కమ్ ఆన్ ద స్క్రీన్. సో అదొకటి ఉంటుండే. దాని తర్వాత అయినా షీ సో ప్రిటీ, షీ సో బ్యూటిఫుల్ అని ఒకటి ఉంటుంది కదా. అరే ఐసా హోగే ఉస్కో, షీస్ బ్యూటిఫుల్ అంతే. షీ హెస్ టేకెన్ దట్ బ్యూటిఫుల్ అనేది తను తీసుకెళ్ళిపోయింది. మళ్ళీ డిక్షనరీలో లేదు అది బ్యూటిఫుల్. సో అట్లా అనుకునే టైంలో నాకు మన కాలేజ్లో షోస్ జరుగుతూ ఉంటాయి కదా, లైక్ కాలేజ్ లైఫ్ అని, కాలేజ్ డేస్ అని, కాలేజ్. సో అట్లాంటి ఒక టైంలో మనకు తెలిసిందిగా కెమెరా ఉందా లేదా అనేది కాదు. ఐఎమ్ వెరీ యాక్టివ్. డాన్స్ అంటే పిచ్చి. ఐ వాజ్ వెరీ యాక్టివ్ ఇన్ ఎవ్రీథింగ్. సో అట్లా వాళ్ళు కెమెరా అంటే స్క్రీన్ పైన స్క్రీన్ ప్రెసెన్స్ ఇది బాగుంది, యూఆర్ లుకింగ్ గుడ్ ఆన్ స్క్రీన్ అని అన్నారు. దాని తర్వాత ఒక లోకల్ ఛానల్లో వెళ్ళి ఆడిషన్ ఇస్తే అది అట్లా వర్కౌట్ అయిపోయింది. దాని తర్వాత లోకల్ ఛానల్ వాళ్ళు మేము శాలరీ ఇస్తాం మీకు 2 months అప్ అండ్ డౌన్ ఫ్రమ్ ఖైరతాబాద్, గట్కేసర్ టు ఖైరతాబాద్ అప్ అండ్ డౌన్ చేస్తుంటే ఆ 2 months ట్రైనింగ్ పీరియడ్ అన్నారు. సో మనకు చిల్లిగా వచ్చేది కాదు. ఆడ నుంచి ఇక్కడికి 2 గంటలు పడుతుండేది. మరి నార్మల్ డిస్టెన్స్ అది చెప్పు, అది సిటీలో ఒక నుంచి ఇంకొక మధ్యలో 40 kilometers అక్కడి నుంచి ఇక్కడికి. మళ్ళీ గట్కేసర్ నుంచి మా ఇంటికి వెళ్ళాలంటే అది ఇంకొక తలనొప్పి. ఇదంతా వెళ్ళిపోతా కానీ ఆడి నుంచి ఆడికి వెళ్ళడే కష్టం, బస్సులు ఉండకపోతుండే. ఈ టైంకి పలానా బస్సు అంటే ఆ టైం వరకు ఇంకా వెయిట్ చేయాలి తప్పదు. సో అట్లా ఒక 2 to 3 hours పడుతుండే. దాని తర్వాత ఐ ట్రైడ్ ఇన్ జెమినీ. సో ఫస్ట్ ఐ గోట్ రిజెక్టెడ్ ఇన్ జెమినీ. బట్ దెన్ ఒక 2 months తర్వాత జెమినీ కామెడీలో కెవ్ కామెడీ అనే ఒక షో, ఇట్ వెంట్ వెరీ గుడ్. సో ఆ టైంలోనే దువ్వాడ జగన్నాథం వచ్చింది. దువ్వాడ జగన్నాథం తర్వాత అప్పుడు ఇంకా జెమినీ వదిలేయాల్సి వచ్చింది. బికాస్ నేను వెయిట్ పుట్ ఆన్ అయిపోయా, స్క్రీన్ పైన చప్పిగా కనిపిస్తున్నా అనే రీజన్ నాకు చెప్పారు.